మనందరినీ కూడా ఒకసారి మనం క్లబ్ చేసి మాట్లాడదామని చెప్పేసి పెద్దలు దేశ ప్రకాష్ రెడ్డి గారు నాకు చెప్పడం విధిగా ఇది నా డ్యూటీ కాబట్టి ఈసారి ఎప్పుడు మునుపుటప్పుడు లేకుండా ఈసారి 26 కిలోమీటర్లు పారిస్తే ఈరోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు ఈ ప్రెషర్ ద్వారా మన అమర్చింత కానీ లేకపోతే పిన్నంచెల్ల కానీ నిండే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను అందరు రైతులతో కోరుతా ఉన్నా, నేను మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని, మీకు పనిచేయడానికి ఉన్న వ్యక్తిని కాబట్టి ఈ సమస్య పట్ల ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా ఇప్పటికే నీళ్ళని తీసుకొచ్చి మీ చెరువులో నింపుతా ఉన్నాం. ఇది కాకుండా ఇంకా ప్రెషర్గా నింపి రైతులకు నీళ్లు లేవు అనే ఆలోచనే రాకుండా మాకు సఫిషియెంట్ నీళ్ళు వస్తున్నాయి అనే మాట వాళ్ళకు ధైర్యాన్ని కల్పించే విధంగా పెద్దలు 31 తారీఖు కూడా టైం చెప్పారు. ఆ రోజు నేను షెడ్యూల్ చూసుకొని పెద్దలతో మాట్లాడి వీలైతే అందరు రైతుల్ని కూర్చోబెట్టి అందరు రైతులకు ధైర్యం ఇచ్చే విధంగా అనుకున్న పనిని సక్సెస్ చేసే విధంగా పూర్తి బాధ్యత నేను తీసుకుంటూ ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళు ఎన్నుకున్న వ్యక్తిగా ఇది నా బాధ్యత కాబట్టి అందరు రైతులు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ పిన్నంచెర్ల కావచ్చు మొత్తం రైతులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, మనము చెరువులను నింపడానికి డిపార్ట్మెంట్ని ఇక్కడ వచ్చేటట్టు చూసి వాళ్ళ లష్కర్ల చేతులు నేను పెదరికం పెట్టి ఎవ్వరు కూడా ఎదురపడకుండా రైతులందరూ ముఖ్యంగా రైతు సోదరులను కోరుతా ఉన్నా, మీరు భయపడి మాకు రావేమో అని ముర్రమేయటం కానీ సంచులు వేయటం కానీ అవి ఏం చేయకండి. మీకు బరాబర్ మీకు చెరువులు నిడతాయి, నింపే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈసారి కొంత మన చేతులకు అడ్మినిస్ట్రేషన్ రావడం కొంత లేట్ అయింది. వచ్చేసారి ఎండాకాలంలోనే ఈ ప్రక్రియ కొనసాగించి నీట్గా ఇంట్లో మనము కింద కడవబెట్టి నల్ల చాలు చేస్తే ఎట్లా కడవ నీట్గా నిడుతుందో అట్లే రేపు రాబోయే రోజుల్లో కూడా భూత్పూర్కెంచి గేట్లు లేవు, చాలా జగలల్లో గేట్లు లేక సంచులు వేసిండ్రు. ఒక్కోసారి రైతులు ఏం చేశారంటే ఇక ముందుకే పోతే మాకు గేట్లు ఎరగొట్టడం జరిగింది, కొన్ని గేట్లు పోవడం జరిగింది, లైనింగ్ లేక కాలువలు తెగిపోవడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ అధిగమించి ప్రతి రైతుకు ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటా సాధ్యమైనంత వరకు వచ్చే సంవత్సరం ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటా అని తెలియజేస్తా ఉన్నా. రైతు సోదరులు ముఖ్యంగా సహకరించాలా. మరి ఇక్కడ పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి మాట్లాడదామని పెద్ద చెప్తా ఉన్నాడు కాబట్టి 31 తారీఖు రోజు నేను కూడా రైతు బిడ్డగా ఈ చక్కటి రైతులకు నీళ్ళు అందించే అవకాశం దొరికింది కాబట్టి దీన్ని నా అదృష్టంగా భావించి వచ్చేసారి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.